ఒరేయ్! ఇదెక్కడ క్లాస్ సర్ప్రైజ్ రా మామ! రీసెంట్‌గానే విజయ్ దేవరకొండ గారిది, రష్మిక గారిది మ్యారేజ్ అయితే అయింది గదా! అయితే ఆ మ్యారేజ్ పిక్స్ బయటకొచ్చిన తర్వాత, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఏదైతే ఉందో, మెయిన్‌గా వాళ్ళిద్దరూ వేసుకున్న జ్యువెలరీ ఏదైతే ఉందో, అది టాక్ ఆఫ్ ద టౌన్‌గా అయితే మారింది. అందరూ అది రామాయణం థీమ్ అనుకున్నారు, మహాభారతం థీమ్ అనుకున్నారు. కానీ కట్ చేస్తే అది రణబలి థీమ్ అని నాకు ఇందాకే అర్థమైంది. విజయ్ దేవరకొండ గారి కొత్త సినిమా అయిన 'రణబలి' సినిమా నుండి ఇందాకే డైరెక్టర్ గారు ఒక సడన్ సర్ప్రైజ్ అయితే వదిలాడనమాట. వీళ్ళిద్దరికీ పెళ్ళైన సందర్భంగా ఆయనైతే సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. అదేంటంటే 'ఏందయ్యా సామి' అనే ఒక పాట యొక్క ప్రోమోనైతే ఆయనైతే రిలీజ్ చేశాడు. ప్రోమో కూడా కాదిది. ఒక 1 మినిట్ సాంగ్‌నైతే ఆయనైతే రిలీజ్ చేసేసాడు. ఒక్కసారి ఆ సాంగ్‌లో గనక మీరు చూసుకుంటే, మన విజయ్ దేవరకొండ గారి అటైర్ చూసుకోండి, మన రష్మిక గారి అటైర్ చూసుకోండి, మొన్న రీసెంట్‌గా మ్యారేజ్ ఫోటోల్లో ఉన్న వాళ్ళ అటైర్ అయితే చూసుకోండి. 2 ఇంచుమించుగా సేమ్ అయితే ఉంటాయన్నమాట. మన విజయ్ దేవరకొండ గారి లుక్స్ కూడా ఆ 'రణబలి' సినిమాలో ఏ విధంగా అయితే ఉన్నాడో, మొన్న పెళ్లిలో గూడా ఆ విధంగానే ఆ కూర మీసం అయితే పెట్టుకొని ఆయనైతే ఉన్నాడు. నిజంగా అంటే కపుల్ గోల్స్ అంటే ఇదేనేమో! రియల్ లైఫ్‌లో కావచ్చు, రీల్ లైఫ్‌లో కావచ్చు, వాళ్ళైతే ఒకేలాగా అయితే ఉన్నారు. ఇంకిది పక్కన పెడితే, ఆ ప్రోమోలో నాకు బాగా నచ్చిందేంటంటే, మరది సెట్టేశారనే నేనైతే అనుకుంటున్నా. ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ సినిమా 1870లో జరిగే స్టోరీ అనమాట. ఆ పెద్ద కోట కావచ్చు, ఆ బిల్డింగ్ సెట్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒకటైతే అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ బాగా రిచ్చు, బాగా ఉన్నవోళ్ళే. అయితే ఆయన అక్కడున్న ప్రజల కోసం తిరుగుబాటు ఎందుకు చేశాడనేది మనం సినిమాలో అయితే చూడాలి. అయితే ఆ సెట్టేసిన విధానం ఏదైతే ఉందో, అంటే అప్పటి అట్మాస్ఫియర్‌ని వీళ్ళు స్క్రీన్‌లోకి యాజ్ టీజ్‌గా అయితే తీసుకొచ్చారు. ఆ నేటివిటీ ఏదైతే ఉందో, నాకైతే అదైతే బాగా నచ్చింది. ఇంకిది పక్కన పెడితే, మన విజయ్ దేవరకొండ గారి లుక్సు, అలాగే మన రష్మిక మందాన గారి లుక్స్ అయితే ఆ ప్రోమోలో అదిరిపోయినాయనే చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ గనక మీరు చూసుకుంటే, మన విజయ్ దేవరకొండ గారు అలా రాయల్‌గా అంటే సీరియస్ లుక్‌తో అలా చూస్తున్నాడనమాట. మన రష్మిక మందాన గారేమో సిగ్గుపడుతూ అయితే ఆవిడైతే చూస్తుంది. అలా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బియ్యం చెంబుని అలా తన్ని లోపలికి కాలు పెట్టే సీన్ ఏదైతే ఉందో, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అవన్నీ మన సాంప్రదాయాలు. ఈ మధ్యన ఈ సినిమాల్లో మనమైతే అవైతే చూడట్లేదు. ఇలాంటి సినిమాల్లో ఇలాంటివి చూపించడం వల్ల మళ్ళీ మన సాంప్రదాయాలు ఇంకా చాలామంది ఫాలో అయ్యే అవకాశాలైతే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ ప్రోమోలో గనక మీరు చూసుకుంటే, రష్మిక అంటే ఆవిడ ఈ సినిమాలో ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు జయమ్మ. నాకు తెలిసి 'పుష్ప', 'యానిమల్' ఎలాంటి సినిమాల తర్వాత, ఇంకా 'చావా' ఎలాంటి సినిమాల తర్వాత ఈ సినిమాలో రష్మిక గారి యాక్టింగ్ ఏదైతే ఉందో, అదైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మన విజయ్ దేవరకొండ గారు కూడా ఏమి తక్కువేమి కాదు. యాక్చువల్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఆ లుక్ చూసి ఏదో తేడాగా ఉందే అనుకున్నాను గానీ, నిజంగా అస్సలు తేడాగా లేదనమాట. ఆయన ఈ లుక్‌ని పుల్ ఆఫ్ చేసిన విధానం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఆ బాడీ ఏంటండి భలే పెంచాడు కదా! నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్‌గా వీళ్ళు రియల్ లైఫ్‌లో కూడా కపులే. అలాగే రియల్ లైఫ్‌లో కూడా ఇప్పుడు ఈ సినిమాలో కపుల్‌గా అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వటం ఏదైతే ఉందో, కొద్దిగా స్పెషల్‌గానే ఉంటదనమాట. మనం చూసే ఆడియన్స్‌కి, అలాగే వాళ్ళకి గూడా. అంటే ఇంకొద్దిగా బాగా వాళ్ళని స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు మనమైతే బాగా కనెక్ట్ అవుతాం. ఇంకా ఆ సాంగ్ లాస్ట్‌లో ఆ చీర కొంగు అవతలున్న స్తంభానికైతే కట్టి ఉయ్యాల ఊగే సీన్ ఏదైతే ఉందో, నాకది చాలా ఇన్నోవేటివ్‌గా, చాలా కొత్తగా అయితే అనిపించింది. ఓవరాల్‌గా రియల్ లైఫ్‌లోనూ వీళ్ళు కపులే, రియల్ లైఫ్‌లో కూడా కపులే అనమాట. ఈ 'ననబలి' సినిమా ఏదైతే ఉందో, విజయ్ దేవరకొండ గారి కెరియర్‌లో ఒక బెంచ్ మార్క్ లాగైతే ఉండబోతుందని నాకు ఈ సాంగ్ ప్రోమో చూసిన తర్వాత అయితే అర్థమైపోయింది. అంతకుముందయితే కొద్దిగా డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు నో డౌట్ అనమాట. షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అయితే వీళ్ళైతే కొట్టబోతున్నారు. అయితే జయమ్మ క్యారెక్టర్ కొద్దిగా బిడియంతో కూడిన క్యారెక్టర్ లాగా అయితే అనిపిస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా ఎవాల్వ్ అయిద్ది. ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో, అదైతే చాలా బాగుంటదని నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్‌గా సడన్ సర్ప్రైజ్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఆ సడన్ సర్ప్రైజ్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా అదిరిపోయిందనే చెప్పాలి. సాంగ్ కూడా చాలా బాగుంది.
కానీ మనం డైలీ హమ్ చేసుకునే సాంగ్ అయితే కాదు, సంచలనమైన హిట్ అయ్యే సాంగ్ అయితే కాదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత హమ్ చేసుకునే పాట ఇది. ఖచ్చితంగా రాహుల్ సంకృత్యాన్ గారి మ్యూజిక్ టేస్ట్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుంది. ఆదిపురుష్కి మ్యూజిక్ అందించిన అజయ్ అతుల్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ని అయితే అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా ఇది. ఓవరాల్గా నాకు ఈ ప్రోమోలో సాంగ్ నచ్చింది, ఆ లొకేషన్లో ఆ సెట్లు అయితే నాకు బాగా నచ్చినాయి. విజయ్ దేవరకొండ గారి లుక్స్, రష్మిక గారి లుక్స్ అయితే ఇంకా బాగా నచ్చినాయి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ ప్రోమో మీలో ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.